ఈ మీడియా కార్యక్రమానికి విచ్చేసిన రోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడు మంచిగా ప్రజా పరిపాలన చేస్తున్న ఈ సమయంలో తాడిపత్రి నియోజకవర్గం తాడిపత్రి మండలం ఆలూరు గ్రామానికి చెందిన తలారి రాము అనే వ్యక్తి రోడ్ సైడు టీ షెడ్ పెట్టుకుంటే అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ఆ ప్లేసు ఖాళీ చేయండి అనడం ఎట్లుంది, ఆ ప్లేస్ ఖాళీ చేయకుంటే చెయ్యి కాలు నరుకుతామనేది ఎలాగుంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజగోపాల్ రెడ్డి గారు, గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ రెండు దాంట్లకి తేడా ఉంది. అలాగే పింఛన్ల కోసం దళితులను ఇబ్బంది పెట్టారు, భూముల కోసం బీసీలను ఇబ్బంది పెట్టారు, స్థలాల కోసం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. గతంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఒక్కసారి మీరు రిప్లై ఆలోచించుకోవాలా. ఈరోజు అమాయకమైన వ్యక్తి కడుపు మీద కొట్టి మీరు ఈరోజు షెడ్డు పక్కలు పెట్టించండి. ఈరోజు చిన్న పిల్లలు కలిగిన ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని మీరు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయితే మీరు రౌడీ అయిండొచ్చు, మీరు గూండా అయిండొచ్చు, 8 సంవత్సరాలు సెంట్రల్ జైలు చేయొచ్చుండొచ్చు. ఇవన్నీ మీరు చేసుకున్న పనులు, మీరు చేసుకున్న అన్యాయాలకు మీరు అనుభవించారు. కానీ అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ గారిని, అలాగే తాడిపత్రి ఏఎస్పీ గారిని కూడా ఒకటి చెప్తున్నా. సార్, ఈరోజు రాక్షస పాలన క్రూరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున పెద్ద ఎత్తున తాడిపత్రి నియోజకవర్గంలో ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తాం. మీ మీద, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. వెంటనే అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. మేము దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ తరపున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు అడవి నుంచి ఒక పెద్ద పులి ఎలాగైతే ప్రజలకు వచ్చి పీకు తింటుందో అలాగే ఆయన పెద్ద పులితో పోల్చున్నాం అనుకోవద్దండి. ఆయన రాక్షసుని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అమాయకుడిని కాలు చేయి నరుకుతామంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ స్టేజ్ దాటితే పెద్ద ఎత్తున మీ ఇంటిని కూడా ముట్టడించడానికి మేము వెనుకాడమని చెప్పేసి ఈ మీడియా బృందం ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.